వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత్ కుమార్ డైరీస్. ఏపీపీసీ సెట్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు అందరికి ఉండే క్వశ్చన్ ఒకటే, ఏ యూనివర్సిటీ జాయిన్ అవుతే బెస్ట్ అనేది. ఏయూ బెస్టా, ఎస్వియు బెస్టా, ఏఎన్యూ బెస్టా, లేదా వేరే యూనివర్సిటీ ఏదైనా బెస్ట్ యూనివర్సిటీ ఉందా అనేది క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్లో ఏపీపీజీ సెట్ ఎగ్జామినేషన్ ద్వారా అడ్మిషన్స్ ఇచ్చే టాప్ 5 యూనివర్సిటీస్ని అయితే ర్యాంకింగ్ ఆర్డర్లో చూద్దాం. లొకేషన్, రిప్యుటేషన్, న్యాక్ గ్రేడ్, క్యాంపస్ లైఫ్, స్టూడెంట్ డిమాండ్ అన్నీ కన్సిడర్ చేసి ఈ ర్యాంకింగ్స్ని అయితే ప్రిపేర్ చేశాను. సో ఇక ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా సరే ఏపీపీసీ సెట్ ఎగ్జామినేషన్ రాసి ఏ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలనే కన్ఫ్యూజన్లో ఉన్నా, ఏ యూనివర్సిటీ బెస్ట్ అనే క్లారిటీ రావాలన్నా సరే ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈజీ ఛాన్స్ అయితే ఉంది కదా. సో ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? మన లిస్ట్లో టాప్ 5లో ఉన్న యూనివర్సిటీ యోగి వేమన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి కడప. న్యాక్ గ్రేడ్ ఏ, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2006. కడప పులివెందుల రోడ్ దగ్గరలో ఉన్న ఈ యూనివర్సిటీ అప్రాక్సిమేట్లీ 400 ఎకర్స్ క్యాంపస్ కలిగి ఉంది. వైవియు రిలేటివ్లీ న్యూ యూనివర్సిటీ అయినా కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలా ర్యాపిడ్గా గ్రో అయింది. ఎంబీఏ, ఎంసీఏ, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ లాంటి కోర్సెస్కి మంచి డిమాండ్ ఉంది ఈ యూనివర్సిటీలో. రీసెంట్ ఇయర్స్లో న్యాక్ ఏ గ్రేడ్ పొందడం వల్ల యూనివర్సిటీ రిప్యుటేషన్ కూడా ఇంప్రూవ్ అయింది. ఎవరైతే రాయలసీమ స్టూడెంట్స్, అలాగే ఎంసీఏ స్టూడెంట్స్, రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఈ యూనివర్సిటీతో ఒక మంచి ఆప్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 4 శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఎస్కేయు. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1981. లొకేషన్ అనంతపూర్. క్యాంపస్ 482 ఎకర్స్. మన లిస్టులో నెంబర్ 4 ప్లేస్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విజయనగర ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ పేరు మీద ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ రాయలసీమ రీజియన్లో చాలా ఫేమస్. 1981 నుంచి క్వాలిటీ పీజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రొవైడ్ చేస్తుంది ఈ యూనివర్సిటీ. హ్యూజ్ క్యాంపస్, హాస్టల్స్, లైబ్రరీ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ డిపార్ట్మెంట్స్ యూనివర్సిటీ ప్లస్ పాయింట్స్. ఎవరైతే అనంతపురం, కర్నూలు సైడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి, ఎంబీఏ ఆస్పిరెంట్స్కి, లో కాస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ కోరుకునే స్టూడెంట్స్కి ఒక మంచి ఆప్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మన లిస్ట్లో థర్డ్ ప్లేస్లో ఉంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఏఎన్యు. లొకేషన్ నంబూరు, గుంటూరు. న్యాక్ గ్రేడ్ ఏ+, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1976. నెంబర్ 3 ప్లేస్లో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, విజయవాడ ఎడ్యుకేషనల్ బెల్ట్లో ఉన్న యూనివర్సిటీ ఏపీలో ఓల్డెస్ట్ స్టేట్ యూనివర్సిటీలో ఒకటి. నియర్లీ 50 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఏఎన్యు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ కోర్సులకి చాలా ఫేమస్. సెంట్రల్ లొకేషన్ వల్ల కోస్టల్ ఆంధ్ర స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఈ యూనివర్సిటీని అయితే కన్సిడర్ చేస్తారు. న్యాక్ ఏ+ గ్రేడ్ తగ్గట్టు యూనివర్సిటీ క్వాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎవరైతే గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి, ఎంబీఏ ఆస్పిరెంట్స్కి, కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ కోరుకునే స్టూడెంట్స్కి ఈ యూనివర్సిటీ ఒక మంచి ఆప్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 2 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఎస్వియు. లొకేషన్ తిరుపతి. న్యాక్ గ్రేడ్ ఏ+, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1954. నెంబర్ 2 ప్లేస్లో ఉంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. తిరుమల హిల్స్ కింద బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటి. 1954 నుంచి థౌజండ్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేసింది యూనివర్సిటీ. నేషనల్ ర్యాంక్స్లో కూడా రెగ్యులర్గా ప్లేస్ సంపాదించుకునేది యూనివర్సిటీ. ఎస్వియు క్యాంపస్ చాలా పెద్దగా, స్ట్రాంగ్ అకాడమిక్స్, రీసెర్చ్ ఫెసిలిటీస్తో ఫేమస్. ఎవరైతే ఎంసీఏ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్, స్ట్రాంగ్ అకాడమిక్ అట్మాస్ఫియర్ కోరుకునే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే ఒక మంచి ఆప్షన్ కింద అయితే ఎస్వి యూనివర్సిటీ అయితే ఉంటుంది. నెంబర్ 1 ఆంధ్ర యూనివర్సిటీ. లొకేషన్ విశాఖపట్నం. న్యాక్ గ్రేడ్ ఏ++, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1926. ఏపీలో ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ ఒకటి. మన లిస్టులో కూడా నెంబర్ 1 యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీనే. 1926లో ఎస్టాబ్లిష్ అయిన ఆంధ్ర యూనివర్సిటీ రీసెంట్గా 100 ఇయర్స్ లెక్చర్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. విశాఖపట్నం సిటీలో ఉన్న ఏయూ క్యాంపస్ ఏపీ స్టూడెంట్స్కి డ్రీమ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, సైన్స్, ఆర్ట్స్ ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్లో స్ట్రాంగ్ రెప్యుటేషన్ ఉంది ఈ యూనివర్సిటీకి. న్యాక్ ఏ++ గ్రేడ్ పొందిన ఏపీలో టాప్ యూనివర్సిటీలో ఏయూ ఒకటి. బ్రాండ్ వాల్యూ, అల్యూమినీ నెట్వర్క్, ప్లేస్మెంట్స్, క్యాంపస్ లైఫ్ అన్నీ కలిపి ఏయూని నెంబర్ 1 పొజిషన్లో పెట్టాయి. ఎవరైతే టాప్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉన్నారో, అలాగే ఎంసీఏ అండ్ ఎంబీఏ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి, హైయెస్ట్ రెప్యుటేషన్ కోరుకున్న స్టూడెంట్స్కి ఏయూ అన్నది ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో ఫైనల్గా మన ర్యాంకింగ్స్ అయితే స్క్రీన్పై చూడొచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం న్యాక్ ఏ++ గ్రేడ్తో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి న్యాక్ ఏ+ గ్రేడ్తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు న్యాక్ ఏ+ గ్రేడ్తో థర్డ్ ప్లేస్లో ఉంది. 4th ప్లేస్లో శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం ఉంది.
అండ్ లాస్ట్ నెంబర్ 5లో యోగి వేమన యూనివర్సిటీ కడప ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ర్యాంకింగ్స్ అన్నీ కూడా ఓవరాల్ రిప్యుటేషన్, నాక్ గ్రేడ్, స్టూడెంట్స్ డిమాండ్, క్యాంపస్ ఫెసిలిటీస్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసింది మాత్రమే. సో వీటితో పాటు ఉన్న రిమైనింగ్ మనకి ఏపీసెట్ వెబ్సైట్‌లో చెక్ చేసినట్లయితే నియర్లీ 17 యూనివర్సిటీస్ వరకు ఉన్నాయి. అందులో టాప్ 5 అని చెప్పి యూనివర్సిటీస్‌ని చెప్పాను. అలాగని చెప్పి మిగిలిన యూనివర్సిటీ బాగోవని కాదు. మిగిలిన యూనివర్సిటీస్ కూడా ప్రతి యూనివర్సిటీ వాటి యొక్క స్పెషాలిటీస్ అండ్ వాటి యొక్క రిప్యుటేషన్ వాళ్ళకుంది. సో ఎక్కువ మంది జాయిన్ అవ్వాలనుకునే యూనివర్సిటీస్ ఇవి కాబట్టి వీటిని మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అనేది ఏ యూనివర్సిటీ అయినా సరే మంచిగానే ఉంటుంది. యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కంప్లీట్‌గా మనం చదువుకున్న ప్రైవేట్ కాలేజెస్ అప్పటి వరకు మనం డిగ్రీ చదివిన కాలేజెస్‌కి, యూనివర్సిటీకి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే మీరు గమనిస్తారు. సో మీరు ర్యాంక్ బెటర్‌గా వచ్చిందంటే వీలైనంత వరకు ఈ యూనివర్సిటీస్‌లో సీట్ రావడానికి ట్రై చేయండి. లేదు అంటే వేరే యూనివర్సిటీస్ వచ్చినా సరే మిగిలిన బయట ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్‌తో పోల్చుకుంటే యూనివర్సిటీలో చేయడం అన్నది చాలా బెటర్ ఆప్షన్. సో మిగిలిన యూనివర్సిటీస్‌లో కూడా ఏదైనా ర్యాంక్ వస్తుందంటే ఖచ్చితంగా దాన్నైతే వదులుకోవద్దు. వీలైనంత వరకు టాప్ యూనివర్సిటీలో వచ్చేలా చూడండి. లేదు వేరే యూనివర్సిటీ వచ్చినా సరే మీరైతే మీ ఎంఎస్సీని అయితే కంప్లీట్ చేయండి. సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేనైతే వీడియో చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ పీసెట్ ఎగ్జామినేషన్ రాసి వాళ్ళు కూడా ఏ యూనివర్సిటీస్ బెస్ట్ అనేది తెలుసుకునే ఉద్దేశంతో వాళ్ళు కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇదే ఛాన్స్ ఉంది కదా! సో అంతే గైస్ ఈ వీడియోకైతే. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే గైస్.